రీసెంట్లీ ఒక ఆర్టికల్ చదివాను నేను. అందులో వచ్చిన విషయం ఏంటంటే, ఒక జడ్జి గారు పదవి విరమణ పొందేటప్పుడు చివరిగా ఒక కేసుని విచారించారు. ఒక జడ్జి గారు కోర్టులో ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో అంటున్నాడు, ఈ రోజు నేను ఒక కేసుని విచారించాను, చాలా విచిత్రకరమైనటువంటి కేసు అది. ఆ విచిత్రకరమైన కేసు ఏంటని తన భార్య అడిగినప్పుడు, ఒక తండ్రి తన కొడుకు మీద కేసు వేశాడు. ఏమని? ఈ కొడుకు నాకు డబ్బులు ఇవ్వట్లేదని. కొడుకుని పిలిచి బోన్లో నిలబెట్టి అడగడం జరిగింది, ఏంటయ్యా నీ తండ్రికి సరిపడా డబ్బులు నువ్వు ఇవ్వట్లేదంటే కొడుకు ఏమన్నాడో తెలుసా? నా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, పదవి విరమణ పొందాడండి, ఆయనకు నెల నెల పెన్షన్ వస్తుంది, చాలా డబ్బులు ఉన్నాయి, నా మీద ఎందుకు కేసేశాడో నాకే అర్థం కావట్లేదని కొడుకు అన్నాడు. అప్పుడు తండ్రిని మందలించి తండ్రిని అడిగితే, ఎందుకయ్యా నీ దగ్గర డబ్బులు ఉన్నాయంట, నువ్వు డబ్బులు ఉన్నోడివంట, నువ్వెందుకు నీ కొడుకు మీద కేసేసావంటే, అప్పుడు జడ్జి గారితో ఆ తండ్రి ఏమంటున్నాడంటే, అవునండి జడ్జి గారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, సంపాదన ఉంది, కానీ నా కొడుకు కనీసం 100 రూపాయలైనా సరే అతడు నా ఇంటికి వచ్చి ఆ 100 రూపాయలు ఇవ్వాలని మీరు తీర్పు ఇవ్వండి అంటే ఆ జడ్జి గారు అదే తీర్పు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఆ జడ్జి గారు తీర్పు ఇచ్చేసి ఆ తండ్రితో అడుగుతున్నారు, ఏంటయ్యా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ కొడుకు మీద కనీసం 100 రూపాయలైనా నెలకు అతనే వచ్చి ఇవ్వాలని ఎందుకు నువ్వు అలా పెట్టావంటే, ఏం చెప్పను జడ్జి గారు, మాకున్నది ఒకే ఒక కొడుకు, నా భార్య ఏమో తన తల్లి ఏమో ఆ కొడుకు అంటే చాలా ఇష్టం, అతడు నెలల తరబడి మా ఇంటి కూడా రాడు, మా ముఖం కూడా చూడడు, మా ఇంట్లో పని మనుషులు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఆ తల్లికి తన కొడుకుపై ఎంతో ప్రేమ, కనీసం ఈ విధంగానైనా ఈ జడ్జిమెంట్, ఈ కోర్టు తీర్పు ద్వారానైనా నెల నెల 100 రూపాయలైనా సరే ఇంటికి వచ్చి తన తల్లిని చూసుకుంటాడేమో, మా కళ్ళ ముందు కనిపిస్తాడు అనే ఆలోచనతో మేము ఈ యొక్క కేసు వేయడం జరిగిందంటారు. అలాంటి పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఎక్కడో ఒక దగ్గర బాధపడుతున్నారు. మనం వారిని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేము అంటే మనం ఎలాంటి ఆలోచనలు ఉన్నామో చూడండి సోదరు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.